చదువుకుంది ఫార్మసీ కానీ నడిచింది ప్రజాసేవ వైపు. ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్గా తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు పజ్జూరి పావని రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. మెడికల్ ఫీల్డ్ వదిలిపెట్టి రాజకీయాల్లోకి మీ ఎంట్రీ ఎలా? అది కుటుంబ నేపథ్యమా లేక మీ సొంత నిర్ణయం? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాది కుటుంబ నేపథ్యము. మా ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యే సిరిసిల్ల. మొదటి నుంచి కూడా మాది రాజకీయ నేపథ్యం. ఇప్పుడు మీరు మొదటిసారిగా కార్పొరేటర్గా గెలిచినప్పుడు ఇంత పెద్ద డివిజన్ని హ్యాండిల్ చేయాలి అని అంటే మీకు ఏమైనా భయము వణుకు లాంటిది ఏమైనా ఉంటుంది? మాకు ఎలాంటి భయం లేదండి. మా ఫాదర్కి నిజంగా మీరు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా సొంత ఇల్లు లేకుండే. ఆ విధంగా తను రాజకీయంలో చాలా నైపుణ్యంతో పనిచేసింది. మళ్ళీ మా వారి దగ్గర కూడా చూశాను. ఆ తపన నాలో కూడా ఉండేది. ఇప్పటి నుంచి కూడా మేము ప్రజలకు సేవ చేయాలనేది ప్రధాన ఎజెండా. మీకు బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ ఎలా ఉండింది? నేను బీఆర్ఎస్ నుంచి రావడానికి ప్రధాన కారణం ఒకటి ఏంటంటే నేను పోతున్నా అని తెలిసినా కూడా నువ్వు ఎందుకు పోతున్నావురా అని చెప్పి నన్ను ఒక మాట అడగకపోవడం నన్ను చాలా బాధాకరంగా అనిపించింది. ఇంత మీరు మంచి పనులు చేసి మరి పబ్లిక్ ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టింది? బ్యాక్ స్టాపింగ్ అనేది పొలిటికల్గా చాలా ఉంటుంది. నా దగ్గర ఉంటూ నా వెంటనే ఉండే వాళ్ళే బీసీల ఉద్యమం అని చెప్పేసి మళ్ళీ ఒక నిండు ప్రాణం పోయింది. సాయి ఈశ్వరాచారి అని చెప్పేసి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. అంత అవసరమా? వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు బయటికి రావట్లేదు, కానీ మేమెందుకు పోవాలి అనేది ఆలోచన వాళ్ళకు వస్తే. చదువుకుంది ఫార్మసీ కానీ నడిచింది ప్రజాసేవ వైపు. ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్గా తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు, రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్తో దూసుకుపోతున్న పజ్జూరి పావని రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆమె రాజకీయ ప్రస్థానం, పార్టీ మార్పు వెనకాలన్న అసలు కారణాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి పావని రెడ్డి గారు. నమస్తే. బాగున్నారా మ్యామ్? బాగున్నాం సార్. మీరు మేడం బాగున్నారా? 100% బాగున్నాను మేడం. మిమ్మల్ని చూసి మీ స్మైల్ ముఖం చూసి ఇంకా మాకే ఊపు వస్తుంది. థ్యాంక్ యూ. మ్యామ్, మీరు చదువుకుంది ఫార్మసీ, మెడికల్ ఫీల్డ్ వదిలిపెట్టి రాజకీయాల్లోకి మీ ఎంట్రీ ఎలా? అది కుటుంబ నేపథ్యమా లేక మీ సొంత నిర్ణయమా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాది కుటుంబ నేపథ్యము. మా ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యే సిరిసిల్ల, అలాగే వేములవాడ టెంపుల్ చైర్మన్గా చేశారు, ఆర్టీసీ చైర్మన్గా చేశారు. మొదటి నుంచి కూడా మాది రాజకీయ నేపథ్యం. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ సిటీ ఏఎస్ రావు నగర్కి వచ్చానో కంప్లీట్గా డిఫరెన్స్ ఏంటంటే, మా వారు కంప్లీట్ బిజినెస్ మ్యాన్. వంశీ మెడికల్ హాల్ మాది. చాలా చక్కగా, అంటే దాదాపుగా ఒక 45 సంవత్సరాల నుంచి ఆ మెడికల్ షాప్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో మొదటి మెడికల్ షాప్ ఏదైనా ఉంది అంటే మాదే. సో అప్పటి నుంచి కూడా మాకు కాలనీ వైజ్గా కానీ డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్లో మేము నివసిస్తున్నాము. చుట్టుపక్కల ఈ పబ్లిక్ సెక్టార్స్ కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటికీ ప్యానెల్గా మా మెడికల్ షాప్ కూడా ఉండేది. ఇప్పుడు హెచ్సిఎల్ అయితేనేమి, ఈసీఎల్ అయితేనేమి, ఎన్ఎఫ్సి ప్రాంతం అయితేనేమి, హెచ్ఎంటీ బేరింగ్స్ అయితేనేమి, విమ్టా ల్యాబ్స్ అయితే ఇలాంటివందరూ కూడా మా దగ్గరికే వచ్చి మెడిసిన్స్ తీసుకునేవారు. ఆ రకంగా మాకు పబ్లిక్ రిలేషన్ కూడా ఎక్కువగా ఉంది. ఓకే. సో ఆ తర్వాత ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చానో అప్పుడు మా వారు ఈ కమలానగర్ కాలనీ ఫౌండర్గా ఉండేది. సో ఈ కాలనీలో చిన్న చిన్న, అంటే కొన్ని ఈగోయిజం వల్లనో దేని వల్లనో కానీ అప్పుడు మా వారు చాలా ఈ కాలనీని డెవలప్ కూడా చాలా చేయడం జరిగింది. ఈలోపు వేరే వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళే కానీ ఇతరులు వచ్చి ఇక్కడ వీరి మీద కొంచెం ఆధిపత్యం చెలాయించినప్పుడు, అంటే ఎప్పుడు కానీ మా వారిది ఏంటంటే ఎప్పుడు తనకు ఏ మాత్రం కూడా నిజాయితీగా ఉండాలి, అన్యాయాన్ని ఎప్పుడు ఎదిరించేవాడు. ఆ అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అప్పుడు రాజిరెడ్డి గారు ఉండేది. రాజిరెడ్డి గారికి మేము ఫాలోవర్స్ని. రాజిరెడ్డి గారికి చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, మా ఈ కాలనీ ప్రెసిడెంట్ పక్కకు పెట్టేసి నీకు సహస్రలింగేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా చేస్తానని చెప్పి వారే స్వయంగా ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఆ టెంపుల్ని డెవలప్ చేసడానికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు తను ఎప్పుడైతే టేకప్ చేసిండ్రో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సహస్రలింగేశ్వర స్వామి ఆలయం అంటే దాదాపుగా స్టేట్ వైడ్గా కూడా తెలిసిపోయే విధంగా మా వారు వర్క్ చేయడం జరిగింది. అయితే నేను ఫార్మసీ చేయడానికి కారణం ఏంటంటే, నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం. బై ది వే నాది డిగ్రీ వరకు నేను కరీంనగర్లోనే చదువుకున్నాను. ఇంకా చిన్నప్పుడు మాత్రం డిఫరెంట్ ఏరియాస్లో విజయవాడలో చదివినాను, అక్కడ జగిత్యాలలో చదివినాను, కరీంనగర్లో చదివినాను, ఈవెన్ హైదరాబాద్లో కూడా చదవడం జరిగింది. సో ఈ రకంగా నేను ఫార్మసీ చేయడానికి కారణం మెయిన్ ఏంటంటే మా మెడికల్ షాప్ గురించి మాత్రమే ఫార్మసీ చేయడం జరిగింది. సో
అంటే ఏదో నేను బిజినెస్లో ఉండాలి అన్న దాంతో మీరు అదే థాట్లో పెట్టుకొని మీరు ఫార్మసీ ఫార్మసీకి వెళ్ళాను. ఓకే. ఎక్కడ మేడం ఫార్మసీ చదివింది? కర్ణాటక, బీదర్. ఓకే. ఎందుకు మేడం వేరే దగ్గర మన దగ్గర లేకుండేనా ఒకటేసారి బీదర్? మన దగ్గర లేకుండా అంటే అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. నాకు ఆల్రెడీ అంటే ఈ థాట్ రాకముందే నాకు ఒక పాప. ఓకే. ఆ పాప పుట్టినాక నాకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఫార్మసీ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ప్రిన్సిపల్ గారు మాకు బాగా అంటే కోరుట్ల వారిది, అనుకోకుండా కరీంనగర్లో కలిసినప్పుడు మా దగ్గర చెయ్యమ్మా చాలా బాగుంటుంది అని చెప్తే సరే ఎక్కడైతే ఏముంది మనం చెయ్యాలి కదా అనే ఉద్దేశంతో బీదర్కి వెళ్ళి రావటం కూడా అది మెయిన్ కారణం. ఓకే. ఇప్పుడు మీరు మొదటిసారిగా కార్పొరేటర్గా గెలిచినప్పుడు మీ ఏజ్ చాలా చిన్నది. సో ఇంత పెద్ద డివిజన్ని హ్యాండిల్ చేయాలి అని అంటే మీకు ఏమైనా భయము వణుకు లాంటిది ఏమైనా పుట్టిందా? మాకు ఎలాంటి భయం లేదండి. ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను పెళ్ళైనాక నేను లయన్స్ ఆర్గనైజేషన్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనేదాన్ని. మా వారు చార్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కమలానగర్ స్ఫూర్తి. ఓ సో వారు 2 డికేడ్స్గా వారు చార్టర్ ప్రెసిడెంట్గానే కొనసాగుతూ ఉండే. సో ఆ లయనిజంలో దాదాపుగా నేను 2 డికేడ్స్ నుంచి కూడా పనిచేస్తున్నాము. ప్రతి సంవత్సరము మేము ఏదైతే అంటే మా వారి సిస్టమ్ ఏ విధంగా ఉండేదనంటే సంపాదించిన దానిలో ఒక 10% అన్న మనం ఖర్చు పెట్టాలి, పేద ప్రజలకు మనం సేవ చేయాలనేది మొదటి నుంచి కూడా వారి ఉద్దేశం. ఆ ఉద్దేశము అలాగే నాకు కూడా మా ఫాదర్ నుంచి కూడా అదే రకంగా వచ్చింది. ఎందుకంటే మా ఫాదర్కి నిజంగా మీరు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా సొంత ఇల్లు లేకుండే. ఓ ఆ విధంగా తను రాజకీయంలో చాలా నైపుణ్యంతో పనిచేసిండ్రు. అందరికీ కూడా సేవ చేస్తూ వస్తూ ఉండే. అదే మళ్ళీ మా వారి దగ్గర కూడా చూశాను. ఆ తపన నాలో కూడా ఉండేది. సో అప్పటి నుంచి కూడా మేము ప్రజలకు సేవ చేయాలనేదే ప్రధాన ఎజెండా. మీరు మీ హయాంలో మీ 5 సంవత్సరాల హయాంలో ఏఎస్ రావు నగర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ని దత్తత తీసుకున్నారు అని చెప్పేసి తెలిసింది. అది ఎందుకు తీసుకున్నారు? మీ హయాం అయిపోయిన తర్వాత దాన్ని వదిలిపెట్టేసినారా? ఇప్పటికీ మీరు నమ్ముతారో నమ్మరో అంటే అనివార్య కారణాల వల్ల మా హస్బెండ్కి కొంచెము హెల్త్ పరంగా ఇబ్బంది అయ్యి కోవిడ్లో జరిగిపోయారు. అయినప్పటికీ కూడా వారినే స్ఫూర్తిగా తీసుకొని నేను ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాల కేవలం మా డివిజన్లోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడా వెళ్ళి మేము మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్ టేకప్ చేయడానికి కారణం ఏంటంటే మౌలిక వసతులు అనేటివి కొంచెం తక్కువగా ఉంటాయి. బై ది వే పేద ప్రజలు మాత్రమే, పేద పిల్లలు మాత్రమే అందులో చదువుకుంటూ ఉంటారు కనుక ధనికులు అందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మనం గవర్నమెంట్ స్కూల్స్ని కూడా టేకప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి గవర్నమెంట్ స్కూల్ని కూడా మేము దత్తత తీసుకోవడం కేవలం ఏఎస్ రావు నగర్ డివిజన్ ఏం కాదు, ఈ మధ్యలో కీసర ప్రాంతంలో, చీర్యాల ప్రాంతంలో, అలాగే మొన్న మీరు మా వారి డిసెంబర్ 12th రోజు కూడా యాప్రాల్ ప్రాంతంలో గవర్నమెంట్ జెడ్పీ స్కూల్లో కూడా మేము బుక్స్ డొనేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఓన్లీ బుక్స్ డొనేట్ చేస్తారా? పిల్లలకి ఫుడ్, డ్రెస్సెస్ అట్లాంటిది ఏమైనా చేస్తారా? బుక్సే కాదు సార్, ఇప్పుడు మేము సాధన మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ ఉంది, ఇది మన మల్లాపూర్ నాచారంలో. దాదాపుగా మేము ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా 5th సెప్టెంబర్ రోజు అందరి స్కూల్లో ఉన్న పాఠశాల టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో సేవ చేస్తారు. అంటే వాళ్ళకి మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకు చేయాలి అని అంటే అది చాలా కష్టతరమైన విషయం. అయినప్పటికీ కూడా వాళ్ళు సొంత పిల్లలుగా వాళ్ళ హక్కున చేర్చుకొని ఆ పిల్లలకు సేవ చేస్తూ ఉంటే వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారు, మనం ఈ మాత్రం చేయకపోతే అంటే మనకు కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మేము ఇట్లాంటి వికలాంగుల స్కూల్లే కానీ ఈవెన్ మేము జైళ్ళల్లో కూడా మా పిల్లల బర్త్డేలు కానీ మా యానివర్సరీసే కానీ అన్నీ కూడా మేము ఇలాంటి సంస్థల్లోనే చేయటం జరుగుతుంది. చాలా మంచి థాట్ అండి మీది. మేడం ఇంకోటి ఏంటంటే మీరు కార్పొరేటర్గా ఉన్న టైం పీరియడ్లో మీరు చెయ్యాలనుకుని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ పనులు కానీ అంటే నిధులు వాళ్ళు ఇవ్వక ఇంకా ఇతరేతర కారణాల వల్ల ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అంటే ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయలేము. 5 సంవత్సరాల కాల వ్యవధిలో మౌలిక సదుపాయాలు ఇవ్వటం అనేది మనకు అంటే మనం సేవ చేయాలని వచ్చాము. ఆ సేవ చేయడానికి వాళ్ళు మనల్ని నమ్మి మనకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు మన మీద నమ్మకంతోనే వాళ్ళు మనల్ని నిలబెట్టుకున్నారు. కనుక ముందు కాలనీలలో ఉన్న మౌలిక వసతులు ఏవి కావాలన్నా కూడా అన్నిటినీ కూడా దాదాపుగా
ఒక 100 కోట్లకు పైన నిధులు తీసుకొచ్చి కూడా మేము ఇల్లు తిరిగి గల్లీ గల్లీ తిరిగి కూడా పనులు చేయడం జరిగింది. కానీ ఒకటే ఒక డ్రీమ్ ఏంటంటే శ్మశాన వాటిక. కుషాయిగూడలో ఉన్న శ్మశాన వాటిక నా డివిజన్ పరిధిలోకే వస్తుంది. అది మేము డెవలప్ చేస్తామని చెప్పి అనుకోని కారణాల వల్ల అప్పుడు మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఉండే, వారికి చెప్తే లేదురా మనం ఇట్లా అంటే మన ఫండ్ ఇచ్చి చేసే బదులు ఏజెన్సీకి ఇద్దాము, ఆ ఏజెన్సీ వాళ్ళైతే వచ్చి చేస్తారు, వాళ్ళకి ఏ రకంగా అంటే ఆ రకంగా మనకు తోడ్పాటు ఇస్తారు అని చెప్పి చెప్పడంతో ఆ ఏజెన్సీ వాళ్ళని నమ్ముకొని మేము వారికి ఇవ్వటము, ఆయనే డిలే చేయటము, ఆలోపు నా కాల పరిమితి అయిపోవటము అదొక్కటి నాకు ఇప్పటికీ కూడా బాధగానే ఉంటుంది. అయినప్పటికీ నేను ప్రజల్లోనే ఉంటూ మొన్న రీసెంట్గా స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టి మన బొంతు శ్రీదేవి గారి సహకారంతో, ముఖ్యంగా మా మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి సహకారంతో మొన్న 3,05,00,000 రూపాయలను కూడా నిధులను తీసుకురావటం జరిగింది. ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా అది ఆ మార్క్ మేమే మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేస్తామని మేము ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. సో మీరు ఏదైతే ఈ మంచి పని చేసినారో అంటే మీ హయాంలో కాలేదు, ఇప్పుడు మీ హయాం లేకున్నా కాంగ్రెస్ ద్వారా ఇది మీరు చేయించినారు. అది మీ విజయం అంటారా లేకపోతే ఎట్లా? నా విజయం అనే దానికంటే ముఖ్యంగా ప్రజలకు అందరికీ ఉపయోగపడాలి అని అంటే ఖచ్చితంగా మనం అది చేయాలి. అంటే ఇది ఫైటే కదా, ఇప్పుడు అప్పటి నుంచి చేసిన ఫైటే. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేయలేంది ఈ ప్రభుత్వంలో చేస్తున్నాము అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వటం వల్లనే ఈరోజు నా మార్క్ కూడా నేను కంప్లీట్ చేసుకునే అవకాశం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదంటున్నారా నిధులు? ప్రభుత్వం ఇవ్వలేదని నేను మీకు చెప్పలేదు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 100 కోట్లకు పైన మేము తీసుకొచ్చాము. కానీ అనుకోని కారణం వల్ల ఎండ్ మూమెంట్లో మేము ఏజెన్సీకి ఇవ్వటము మేము చేసుకున్న దురదృష్టం అనుకుంటాను. అది కాలేకపోవడం అనేది మా హయాంలో కాలేదనేది ఒక బాధ మాత్రం ఉంది. ఓకే, అది మీ చేతుల మీదుగా కాలేదని చెప్పి బాధ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ 5,05,00,000 ఏదైతే తీసుకున్నారో 3,05,00,000 ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో మీ హస్తం ఉందని చెప్పేసి శ్రావణ్ నగర్ ప్రజలకు తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఇది నేను స్వయంగా వెళ్ళి కమిషనర్ గారితోని మన మేయర్ గారితోని కూర్చొని స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టాలని బొంతు శ్రీదేవి గారిని నేను ప్రాధేయపడటం, ఆవిడ ఖచ్చితంగా నేను పెడతానని చెప్పి పెట్టి తనే మళ్ళీ తన నోటి ద్వారానే తన ప్రచారం ద్వారానే ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయినాయని కూడా వారు ఒక అంటే వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. తను చేసింది ఓకే, దట్ ఈస్ గ్రేట్. దాంట్లో మీ వంతు కృషి 100% నా వంతు కృషే ఉంది. మీ వంతు కృషి ఉంది, మీకు తెలుసు, మేయర్ గారికి తెలుసు. ఈ విషయం ప్రజలకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. చెప్పారా మీరు ప్రజలకు? అంటే నేను ఏదో సోషల్ మీడియా ద్వారా కాకున్నా కానీ పర్సనల్గా కూడా నా దగ్గరికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక 6 నెలల వరకు నేను కూడా 2016లో కార్పొరేటర్గా అయినాను, 2020లో ఓడిపోవటం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా ఒక 2-3 నెలలు మాకు కొంచెం బాధాకరంగా ఉన్నా కానీ మళ్ళీ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో మనము అంటే ఓడిపోవడం వల్ల మనం ఇంట్లో కూర్చున్నాము అని చెప్పి ప్రజలకు ఉండవద్దు అనే ఉద్దేశంతో 3 నెలల నుంచి మళ్ళీ బయటకెళ్ళి అన్ని యథావిధిగా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి కాలనీ వాసి కూడా మాకు టచ్లో ఉంటారు. ఏ విషయంలోనైనా కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు జరిగినా కూడా మాకు ఫోన్ కాల్ ద్వారానే చేస్తారు. మేము కూడా ఆ ఫోన్లోనే వాళ్ళకి సమాధానం చెప్తాము, లేకపోతే అధికారులను లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్లోకి తీసుకొని వాళ్ళ సమస్యలను కూడా తీర్చడం జరుగుతుంది. మీ హయాంలో మీరు చేసిన అంటే మీ హయాంలో పబ్లిక్ గుర్తుపెట్టుకునే పని ఏం చేస్తున్నారు? మా హయాంలో అంటే కొన్ని ఇప్పుడు ఒక మీ సేవ ఉంది, ఏది శ్రావణ్ నగర్లో, దానిపైన ఒక వార్డు కార్యాలయాన్ని కట్టించడం జరిగింది. ఆ తర్వాత ఒక మహిళా భవన్ని కట్టించాము శ్రావణ్ నగర్లో. ఆ తర్వాత కొన్ని మా కాలనీ కమలానగర్ కాలనీలో ఒక సీనియర్ సిటిజన్ బిల్డింగ్ని కూడా అంటే ఇది శ్రీనివాస్ నగర్ కాలనీలో ఒకటి మన వెల్ఫేర్ అసోసియేషన్కి బిల్డింగ్, సీనియర్ సిటిజన్ బిల్డింగ్, ఈ రకంగా చాలా బిల్డింగ్స్కి మేము అంటే అది మార్కబుల్ అంటే ఎప్పుడు లైఫ్ టైం కూడా ఉండే విధంగా లైఫ్ టైం ఉండే రిమార్కబుల్ థింగ్ అని మీరు అంటున్నారు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్కి అంటే కాలనీస్లో ఉండే మీ జ్యూరిస్డిక్షన్లో కాలనీస్ కానివ్వండి, బస్తీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ ఈ పరంగా మీరు పావని రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది చేసినారు అనేది మీరు పబ్లిక్ గుర్తుపెట్టుకునే పనులు చెప్పండి. 100% అండి. మా ప్రాంతంలో జమ్మిగడ్డ ప్రాంతం ఉంటుంది. జమ్మిగడ్డ ప్రాంతంలో దాదాపుగా 16 కాలనీలు ఉంటాయి. ఆ 16 కాలనీలో మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు రోడ్లు లేవు.
వర్షం పడితే మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేవి. మంచినీళ్ళు పట్టుకోవాలంటే ట్యాంకర్లు వచ్చి ట్యాంకర్లు ఏది గెలాన్స్ ఉంటాయి కదా, ఉమ్, ఆ వాటర్ ఏవి డ్రమ్స్, అవును. ఆ డ్రమ్స్లో నీళ్లు పట్టుకొని కొట్టుకునేవారు. ఉమ్, ఆ పరిస్థితిలో నేను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఒకటి వాళ్ళకు వాగ్దానం చేశాను. ఏం చేశానంటే, నేను వచ్చిన సంవత్సరం లోపు మీకు ఇంటింటికి నల్లా వచ్చే ప్రయత్నం చేపిస్తాను అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. సో అదే రకంగా సంవత్సరం తిరగకుండానే ప్రతి ఇంటికి కూడా నల్లా ఇచ్చాము. అవును. ఆ తర్వాత ప్రతి ఏరియాలో, ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, అది ఒక మాస్ ఏరియా అని మీరు అసలు నమ్మలేరు. ఒక జూబ్లీ హిల్స్ తలపించే విధంగా ఉంటుంది అక్కడ. ఓకే, అక్కడ కూడా ఒక జూబ్లీస్ నిర్మించారు. నిర్మించాము. ఆ రకంగా అంటే ప్రజలకు జమ్మిగడ్డ, అది కూడా జే నుంచి స్టార్ట్ అయితే జూబ్లీహిల్స్, ఇది కూడా జే నుంచి. సో జమ్మిగడ్డను మరో జూబ్లీహిల్స్ తయారు మరో చేశారు. జూబ్లీ హిల్స్ లాగా తయారు చేసినాం. రోడ్ల వసతి అయితేనేమి, అక్కడ ఇంతకుముందు పిహెచ్సి కుషాయిగూడ అంటే ఎవరికి తెలిసేది కాదు. కానీ అప్పుడు మన కలెక్టర్ గారు ఎంవి రెడ్డి గారు ఉండేది. ఎంవి రెడ్డి గారు అనుకోకుండా ఇక్కడ ఏది చౌకధరల దుకాణానికి వచ్చి ఏదో చూడ్డానికి వచ్చిర్రు వారు. వస్తే నేను స్వయంగా వారి దగ్గరికి వెళ్ళాను. కాపురాలో వారు చూడడానికి వస్తే ఎంఆర్ఓ ఆఫీస్ ముందరికి నేను స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గరికి, ఒక గవర్నమెంట్ దవాఖానా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మా ఏరియాలో దగ్గర 20-25 వేల జనం నివసిస్తూ ఉండే ప్రాంతం అది, బిల్డింగ్ ఉట్టిగానే ఉంది, దానికి రిక్రూట్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే వారిని నా వెంటనే తీసుకొని వెళ్ళాను. అంత పట్టుబట్టింది. అయితే వెంవిరెడ్డి గారు అన్నారు, అమ్మా నీకెంత పట్టుదల ఉందమ్మా అని చెప్పి ఆ రోజే అన్నారు. అయితే వెంటనే వితిన్ 1 మంత్ లోపల డిప్యుటేషన్ మీద ఒక 8 మందిని రిక్రూట్ కూడా చేశారు. గ్రేట్. సో అది నాకు ఇప్పటికి కూడా మర్చిపోలేని సంఘటన. ఇప్పుడు నేను ఒక చిన్న ఇది అడుగుతాను. జమ్మిగడ్డని మీరు జూబ్లీస్ తయారు చేసారు అని చెప్పేసి అంటున్నారు. ఇదే జమ్మిగడ్డలో ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, అక్కడ మీకు తెలిసే ఉంటుంది, జై జవాన్ కాలనీ. జై జవాన్ కాలనీ. అక్కడ కొన్ని మున్సిపల్ వాళ్ళు, ఐ మీన్ షట్టర్స్ది, ఈ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. అవును, స్టోరీ మొత్తం తెలిసే ఉంటుంది. మొన్న రీసెంట్గా అది మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చేసినారు అని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళు. అది ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి నడిచింది. మీ హయాంలో ఉన్నప్పుడు నడిచింది. దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? యాక్చువల్గా అంటే నిజంగా చెప్పాలంటే ఏమైంది సార్, అది మనకు షాపింగ్ కాంప్లెక్స్, అంటే గవర్నమెంట్కి రావాల్సిన, నేను చెప్తాను వినండి. అది ఏమైందంటే జై జవాన్ కాలనీలో ఇప్పుడు ఏదైతే ఆ షట్టర్స్ వేశారో అది షాపింగ్ కాంప్లెక్స్, అంటే దాదాపుగా కాలనీకి సంబంధించిన ల్యాండ్, 9-10 ఉన్నాయి, అదే కాలనీకి సంబంధించిన ల్యాండే. కానీ అప్పుడు వీళ్ళ దగ్గర అమౌంట్ లేక ఆఫీస్ లాగా చేసుకొని కూర్చుందాము, లేకపోతే కాలనీకి ఏమన్నా మనకు రాబడి వచ్చే విధంగా చూడాలనుకొని అప్పుడు ఏం చేసిరు, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే రాజిరెడ్డి గారి సిడిపి ఫండ్ కింద ఒక 4,95,000 రూపాయలు వారు శాంక్షన్ చేశారు. అయితే 4,95,000 రూపాయలతో ఇంత కన్స్ట్రక్షన్ అయితే జరగదు, మీకు తెలిసిన విషయమే. అయితే వీళ్ళు ఆ వచ్చిన అమౌంట్కి ఇంకా అదనంగా కాలనీ వాసులందరూ కూడా పైసా కూడబెట్టి అప్పుడు ఈ షాపింగ్ కాంప్లెక్స్ని నిర్మించుకున్నారు. అయితే అనుకోకుండా కొంతమంది, ఇక మీకు తెలిసిన విషయమే, పడక వాళ్ళకు షట్టర్లు ఇవ్వమంటే ఇయ్యలేక ఆ రకంగా చేయటం వల్ల వాళ్ళ మీద అభియోగం మోపి వీళ్ళు కోర్టుకు వెళ్ళటము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటము, ఈ రకంగా అధికారుల దగ్గరికి వెళ్ళటము, దాన్ని వెంట పదే పడటము. నేనున్నన్ని రోజులు మాత్రం దాన్ని సక్రమంగానే డీల్ చేశాము, కానీ ఆ తర్వాత ఇక నా చేతి నుంచి జారిపోయింది. వాళ్ళు కూడా నా దగ్గరికి రాలేదు. తర్వాత జరిగిన విషయం మీకు అన్నీ తెలిసింది. ఇంత మీరు మంచి పనులు చేసి మరి పబ్లిక్ ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టింది? ఎస్, అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే నేను వారు చేసిన తప్పు అని అనట్లేదు, కానీ ప్రధాన కారణం ఏంటంటే 10,000 రూపాయలు ఇవ్వటం. మీరు నిజంగా చెప్పండి, మన ప్రాంతంలో అసలు వరదలు వచ్చి కొట్టుకుపోయిన బాబత్ అయితే లేదు. అది ఎక్కడనో ఎల్బీ నగర్లో చిన్న ఏరియాలో కొన్ని ప్రాంతాలలో జరిగినాయి. అప్పుడు అనుకోకుండా ఏం చేసింది ప్రభుత్వము, అన్ని డివిజన్లకు తలా కొన్ని ఇవ్వాలి అని, అంటే అది నేను పొలిటికల్ గేమ్ అనుకోవాలా ఏమనుకోవాలా మాకు తెలియదు, కానీ మమ్మల్ని ఈ రకంగా సప్రెస్ చేస్తుందని మాత్రం మేము ఊహించుకోలేదు. 2021 అనుకుంటా, 1920 ఏం జరిగింది. అయితే మేము ఇల్లుకి ఇవ్వాలి అని అనుకుంటే ఏం జరుగుతుంది, అక్కడ దాదాపు కోట్ల రూపాయలు కావాలి. ఇంకోటి, అది బ్యాంకు రూపకంగా వేస్తేనేమో మాకు అంత ఇబ్బంది ఉండకపోయేది. మా కార్పొరేటర్స్కి అంటే ఫెచ్చింగ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అనుకున్నచ్చు, ఆ రకంగా మా కార్పొరేటర్స్ ద్వారా పంపకం మొదలుపెట్టారు. అయితే ఏం జరిగిందంటే, ఒక ఇల్లు
ఒక ఇంటికి ఓనర్ అనేటోడు ఒకడు ఉంటాడు, ఒకడు ఉంటాడు, కిరాయిదారి ఒక టెనెంట్ ఉంటాడు, ఐదుగురు టెనెంట్ ఉంటారు. ఉంటాడు. అయితే ఆ ఓనర్కి ఒకరికి ఇవ్వటము, ఆ 5గురు మాకు వ్యతిరేకం కావటం అనేది ప్రధాన కారణం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అప్పుడు వారు తండ్రి చనిపోవటము, అంతకుముందు 2 సార్లు పోటీ చేయటము, సింపతి గెయిన్ చేసుకోవటము, ఇక ఈ రకంగా 1కి 2 అన్నీ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బ్యాక్ స్టాపింగ్ అనేది మెయిన్గా పొలిటికల్గా చాలా ఉంటుంది. ఆ బ్యాక్ స్టాపింగ్ ఏ రకంగా అంటే, నా దగ్గర ఉంటూ నా వెంటనే ఉండే వాళ్ళే ఇతరులకు అన్నీ మా సీక్రెట్స్ ఏవి ఎక్కడికి పోయినా కూడా అన్నీ కూడా చేరవేర్చే విధంగా ఆ రకంగా చేయటము. అట్లానే మన నా కార్యకర్తలు బాగా పనిచేసారు. కానీ మెయిన్ నాయకులు అనేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఉంటారు కదా, కోటరీలో ఉంటారు. కోటరీస్, మేము ఎదగొద్దు, మేము ఎదిగితే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఫర్దర్గా అవకాశం వస్తుందో రాదో అని ఈ మామూలు నాయకులే కాదు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా నా మీద కొంచెం అంటే, రేపు ఫర్దర్గా ఒకవేళ ఈమె గెలిస్తే రేపు మేయర్గానో డిప్యూటీ మేయర్గానో ఏదో అవకాశం వస్తుందేమో అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే కేటీఆర్ గారు మా కాన్స్టిట్యున్సీ ఉండటము, ఆయననే పిలిచి మాకు అంటే ఈ సీట్ ఇవ్వటము, ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు కొంచెం వెన్నుపోటు పొడిసిండ్రు అనేది మాత్రం చెప్పక తప్పదు. సో మీరు లాస్ట్ టైం ఓడిపోయారు, ఇంట్లో కూర్చున్నారు, అంటే ఇంట్లో కూర్చున్నారని కాదు, మీరు వెళ్తున్నారు, పబ్లిక్ వెళ్తున్నారు. ఆ తప్పుల నుంచి ఏమన్నా మీరు గుణపాఠం నేర్చుకొని ఇంకా స్ట్రాంగ్గా కమ్బ్యాక్ అయ్యే ప్రణాళికలు ఏమన్నా, ప్లానింగ్స్ ఏమన్నా చేస్తున్నారా? ఉంటుంది కదా సార్, 100%. రేపు రాబోయే కాలంలో నేను కూడా పోటీ చేస్తాను, పోటీలో 100% ఉంటాను. ఇదే కాకుండా ఇంకా ఫర్దర్గా ఇంకా మనకు మహిళలకు ఏ రకంగా అవకాశం వస్తుందో దాంట్లో కూడా నేను ధీటుగా పావని రెడ్డి గారిని మేయర్గా చూడొచ్చా? మేయర్గా అనేది నేను మేయర్గా డిప్యూటీ మేయర్గా అనేది నేను నేను చెప్పను. క్వశ్చన్ అడుగుతున్నా, పావని రెడ్డి గారు ఏదైనా జరగవచ్చు సార్, ఏదైనా జరగవచ్చు. కాకపోతే దేనికైనా కూడా నేను సిద్ధమే, అంటే పని చేయడానికి సిద్ధం. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్, మీరు ఎక్స్ కార్పొరేటర్, ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? ఇక డిఫరెన్స్ అంటే పనిలో, పర్సనాలిటీ వైజ్ అండ్ సో చెప్పండి సార్. ఒకటి అంటే డిఫరెన్షియేషన్ అనేది ఏమంటే, తను పాపము అంటే నాదేమో రాజకీయ నేపథ్యం, మొదటి నుంచి కూడా నేను ప్రజల్లో తిరిగే మనిషిని, ప్రజలతోని పిఆర్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను అలాగే సింగిల్గానే నేను హ్యాండిల్ చేసుకునే శక్తి నాలో ఉంది. ఇప్పుడు మా వారు లేకపోయినా కూడా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నేను సింగిల్గానే నేను అంతటా తిరగటము, అధికారుల దగ్గరికి వెళ్ళటము, మా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడం, మినిస్టర్ల గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి. గతంలో సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే మేము చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అన్న మేము వస్తున్నామా అంటే రండమ్మా అని, అంటే అంత క్యాజువల్గా మమ్మల్ని మీట్ అయ్యే అవకాశం కూడా మాకు లభిస్తుంది. అదొకటి చాలా గొప్ప విషయము. అంతేకాకుండా ఇప్పుడు ఇక తన గురించి నేను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను రాజకీయ ప్రత్యర్థి, నేను పర్సనల్ గా మాట్లాడ రాజకీయ నాకు ఆమెకు ఎలాంటి విభేదాలు లేవు. ఎక్కడ పనిలో చెప్పండి, చెప్తున్నాను, ఎక్కడ కలిసినా కూడా మంచిగా మాట్లాడుకుంటాం. హాయ్ అంటే హాయ్ అక్క అని అంటది, అంతా బాగానే ఉంటాము. మాకు ఎలాంటి ప్రత్యర్థిగా మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీ అనేది ఎక్కడ ఉండదు. ఆమె పని చేసుకుంటూ పోతుంది, నా పని నేను చేసుకుంటూ పోతుంది. ఆమెను ప్రశ్నిస్తారా ఏదైనా పని కాకపోతే? 100% నేను అడిగేది అదే, పని దగ్గర తప్పకుండా ప్రశ్నిస్తాము. కానీ ఆ ప్రశ్నించే అవకాశం కూడా నాకు రాలేదు. ఎందుకంటే ఏదైనా పని కాకపోతే నేనే స్వయంగా చేసుకుంటా కనుక తన దగ్గరికి వెళ్ళి అడిగే అంత ఆలోచన నాకు ఇప్పటివరకు అంటే ఈ పని ఉంది మీరు ఎందుకు చేయలేదు, ఎందుకంటే ఆ ఫండ్స్ రావాలి కదా. ఫండింగ్ గురించి మాత్రం అడుగుతాము. కాకపోతే ఆ ఫండింగ్ లో కూడా దాదాపుగా నేనున్నప్పుడే 75-80% అన్నీ అయిపోయాయి. కాకపోతే ఏమున్నా గుంతలమైన రోడ్లే కానీ, డ్రైనేజీలు పొంగటమే కానీ, వాటి విషయంలో తప్ప మిగతా విషయాలలో పెద్దగా ఫండింగ్ గురించి అంత అడగాల్సిన పరిస్థితి అయితే రాలేదు ఇప్పటివరకు. మరి ఇంత కాకపోతే అతను జమ్మిగడ్డ ప్రాంతంలో యాక్చువల్గా తను ఒక మోటో మీద వచ్చాడు, జమ్మిగడ్డ ప్రాంతంలో శ్మశాన వాటిక నిర్మిస్తామని చెప్పి. ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి ఆ దాఖలాలే లేవు. ప్రజలే ప్రశ్నిస్తారు, నేను ప్రశ్నించే అంత అవకాశం కూడా నాకు ఇవ్వరు ప్రజలు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చాలా అన్ని అనుభవంతో అన్ని ఆలోచనలతోనే ఉన్నారు కనుక దాని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ ఎలా ఉండింది? 100% సపోర్ట్ ఉంది సార్. నేను బీఆర్ఎస్ నుంచి రావడానికి ప్రధాన కారణం ఒకటి ఏంటంటే,
ఎమ్మెల్యే ఎలక్షన్ బిఫోరు ఈ నా ప్రత్యర్థి అయిన ఆ, శిరీష గారిని పార్టీలోకి తీసుకోవటం నాకు తెలియకుండా, నాకు చెప్పి తీసుకుంటే అది వేరే ఉండేది. నాకు తెలియకుండా అతను తీసుకొని, ఒకవేళ నేను పోతున్నా అని తెలిసినా కూడా నువ్వు ఎందుకు పోతున్నావురా అని చెప్పి నన్ను ఒక మాట అడగకపోవడం నన్ను చాలా బాధాకరంగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులు అంటే ఆయన అంత స్ట్రాంగ్గా ముందుకు వచ్చి ఆ, ఇంత బీఆర్ఎస్ కోటాను కూడా బద్దలు కొట్టి ముందుకు వచ్చిండు అంటే ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యం కూడా నాకు బాగా నచ్చాయి. అందుకని నేను రావటం కూడా జరిగింది. సో ఓకే, సెకండ్ కారణాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే ఉందో ఓకే, అది పక్కన పెడదాం. ఓకే. ఓన్లీ ఈ కారణం చేత, ఎందుకంటే నాకు ఏది కూడా తెలియకుండా ఇది Yes. చేసిన అదొకటే కారణం చేత మీరు బీఆర్ఎస్ Major. నుంచి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యారు. ఎస్ ఎస్ నాకు నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారితో కానీ ఎవరితో కూడా నాకు ఏ విభేదాలు లేవు. అయినప్పటికీ కూడా ఇంకోటి ఒక ఊరలో 2 కత్తులు ఇమడవు గనక ముందే నేను బయటపడటం కరెక్ట్ అనే ఆలోచనతో నేను బయటకు రావటం జరిగింది. ఓకే, రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అటు చదువుకున్న మహిళలకి, పనిచేస్తున్న మహిళలకి, చదువుకున్న మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంకా పెరగాలి. ఎందుకంటే మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ కూడా మహిళల వెంట ఉండి పురుషులే పనిచేస్తున్నారు. మహిళలను ముందుకు రానివ్వట్లేదు. సింగిల్గా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళే దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలే విధంగా మహిళలు ముందుకు రావాలనేది నా ప్రధాన ఎజెండా. ఓకే, ఇప్పుడు మీ దగ్గర మహిళా కార్యకర్తలకు అండ్ టోటల్గా కార్యకర్తలలో దాంట్లో మహిళా కార్యకర్తలకి మీరిచ్చే సూచనలు, సలహాలు, అంటే మీరు ఎప్పుడైతే ఓడిపోయాక ఇదేదైతే జర్నీ ఉంది కదా, ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ జర్నీ అనుకుంటున్నారు అందరు తొందరగా జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎలక్షన్స్ వస్తాయని. విల్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. సో అది ఏమొస్తుంది చూడాలి. వాళ్ళకి మీరు ఇప్పుడు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ సూచనలు అంటే ఇప్పుడు మహిళలను, మా మహిళా కార్యకర్తలకైతేనేమి, మహిళా లోకానికైతేనేమి నేను చెప్పేది ఏంటంటే మహిళలు ముందుకు రావాలి, చదువులో కూడా మంచిగా రాణించాలి, మంచి ఆంటర్ప్రీనర్స్గా ఎదగాలి. అలాగే దేశాన్ని ఇందిరాగాంధీ ఏ రకంగా పాలించిందో అందులో ఆమెను స్ఫూర్తిగా తీసుకొనైనా కూడా మనం కూడా ముందుకొచ్చి ముఖ్యంగా హైదరాబాద్లో మహిళలు బాగా రాణించినట్టయితే మీరు కౌన్సిల్లో కూడా చూడండి, ఆడవాళ్ళము మాట్లాడినంతగా మగవాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మేము చాలా స్టాండర్డ్గా ఉంటాము. ఇంకోటి ఏంటంటే దేనికి ప్రలోభాలకు మేము గురికాము. ఏదున్నా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాము. నొక్కి వక్కా నుంచి కూడా మాట్లాడే శక్తి ఆడవారిలో ఉంది కనుక ఖచ్చితంగా ఆడవారు ముందుకు వచ్చి రేపు రాబోయే కాలంలో 33% రిజర్వేషన్లో కూడా ఆడవాళ్ళది ఇది దేశంలో మోడీ గారు ఖచ్చితంగా ఈ బిల్లు మీద కూడా వారు సంతకం చేసి 33% తీసుకొస్తారనే నమ్మకం కూడా అందరికీ ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆడవాళ్ళది పైచేయి ఉంటుందని నా భావన. మీరు ఇప్పుడు మీ రాజకీయ ఎదుగుదల ఏదైతే ఉంది కదా, ఎందుకంటే మీరు రాజకీయంలో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, అన్నీ చూసుకుంటున్నారు, యువర్ మదర్ ఆఫ్ 2 kids. సో ఇదంతా చేసుకుంటున్నారు. మీ ఈ ఎదుగుదలకి ధైర్యము, కారణము ఎవరు? ముఖ్యంగా ఫస్ట్ నా కుటుంబం వస్తుంది. కుటుంబం అంటే మా ఫాదరు నాకు బ్యాక్ బోను. అలాగే మా హస్బెండ్ కూడా పొలిటికల్గా చాలా సపోర్ట్ చేసేది. ఎందుకంటే నేను సింగిల్గానే నేను అంతటా కూడా తిరిగి పని చేసుకునే అంత శక్తి నాలో ఉండే. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మాత్రము నా పాపలు, పెద్ద పాప అంటే కొంచెం డీలేడ్ మైల్ స్టోన్స్, తనకు బయటకు రాలేదు, కానీ చిన్న పాప 100% నా వెంటే ఉంటుంది. అంతేకాకుండా నాకు ఫ్యామిలీ, నా ఫ్యామిలీతో పాటు ముఖ్యంగా నా ప్రజలు ప్రతిరోజు కూడా నేను బయటకు రాకపోతే నన్ను రోజు ఫోన్ చేసి అమ్మ నువ్వు బయటికి రావాలి, మేము నిన్ను కోల్పోవటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉన్నది, ఈ 5 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయో అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నా వెంట ఉన్న ప్రజలకు నేను ప్రత్యేకంగా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, రాజకీయంగా మీ వారసురాలు మీ డాటర్ అనుకోవచ్చా? అంటే అది యాక్చువల్గా అంటే నేను కూడా రాజకీయంగా నేను వారసురాలు అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోని కారణాల వల్ల బయటికి రావటం జరిగింది. ఏదైనా జరగవచ్చు, కాకపోతే ఇప్పటికైతే తనకేం ఇంట్రెస్ట్ లేదు. నాకు కూడా ఇప్పటికే మా ఫాదర్ జనరేషన్ చూశాను, నా జనరేషన్ చూస్తున్నాను, మళ్ళీ మా పిల్లలకు జనరేషన్లో కూడా పొలిటికల్గా ఎందుకు అని ఒక ఆలోచన వస్తుంది. తర్వాత ఇవన్నీ చూస్తే మోరల్స్, ఎథిక్స్ ఉన్న రాజకీయ ఫ్యామిలీ నుంచి
తను కూడా బయటికి రావాలనేది కూడా నాకు ఒక రకంగా ఉంటుంది. మేము కూడా ఉన్నాం. మీ డాటర్ పేరు ఏంటండి? కాశ్యపి రెడ్డి. కాశ్యపి రెడ్డి. బాగుందండి పేరు. కాశ్యపి రెడ్డి గారు మంచి డైనమిక్ అని చెప్పేసి విన్నాం. వాస్తవం సార్. ఇప్పుడు వాళ్ళ ఫాదరు నేను చూసి రమ్మంటే కాల్చి వచ్చారు. అంటే ఇత్తోటి పెడితే చెట్టోటి మొలవదు కదా సార్. అయితే వాళ్ళ ఫాదర్ అయినా యాక్టివ్గా ఉండేది, నేను యాక్టివ్గానే ఉంటాను. సో మా ఇద్దరి యాక్టివ్నెస్ కూడా వలుకొని ఇద్దరిది వచ్చింది తనకు. డబుల్ ధమాకా. ఆమెనే నాకు కొడుకైనా కూతురైనా అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది. సో ఇప్పుడు కీలకమైన ప్రశ్న, సార్ మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు రావచ్చు? ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు సార్, మీరు అన్ని చూస్తున్నారు. ఇట్ ఈస్ కొంత స్పెక్యులేషన్స్ ఉంటాయి కదా. స్పెక్యులేషన్స్ ఏంటంటే పలానా ఈ టైంకి రావచ్చు. తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వము మీరు అందరు ఏమన్నారు, అప్పట్లో సర్పంచ్ ఎలక్షన్ రావని అన్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎంపీటీసీ జెడ్పీసీ ఈ మధ్యలో పెట్టాడు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీలకు సంబంధం లేదు కదా. పార్టీలకు అంటలేను నేనంటే ఈ ప్రభుత్వంలో వస్తాయా రావా అనే ఆలోచనతో ఉన్నారు ప్రజలంతా. అవును. కానీ ఏదైతే యాజ్ పర్ నామ్స్ జరగాలో అన్ని రకాలుగా తను యాజ్ పర్ నామ్స్ జరగలేదు కదండి. ఎందుకు జరగలేదు సార్? ఎప్పుడైనా వాళ్ళ టైమ్స్ అయిపోయినాయి అని అంటే సార్, వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆ 2 సంవత్సరాలలో ఇప్పుడు ధనిక రాష్ట్రం కాదు మనది. అన్ని అప్పులు. లోటు బడ్జెట్ 100% సార్. నేను అనేది ఏముంది, ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు 100% లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రము. సో అవన్నీ కూడా అధిగమించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా అన్నీ చూసుకుంటూ ముందుకు సాగాలి అంటే అంత ఈజీ కాదు. సో నేను 100% చెప్తున్నాను, యాజ్ పర్ నామ్స్ ప్రకారమే అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో ఒక చిన్న అంటే బయట స్పెక్యులేషన్స్, మా దాకా వచ్చిన స్పెక్యులేషన్ అనుకోవచ్చు, మేము చూస్తున్న ఇది స్పెక్యులేషన్స్. జాన్ 3rd వీక్, జాన్ 2nd వీక్లోనేమో నోటిఫికేషన్ రావచ్చని, జాన్ 3rd 4th వీక్ ఆర్ ఫిబ్రవరి 1st వీక్లో ఎలక్షన్స్ కావచ్చు. ఎందుకంటే నేను పార్టీల పేర్లు చెప్పానండి, కొన్ని పార్టీలు లోపట దే హ్యావ్ స్టార్టెడ్ ద ప్రిపరేషన్స్. లేదు సార్, ఇప్పుడు నిన్ననే మంత్రులతోని ఒక మీటింగ్ పెట్టారు సీఎం గారు. దేని గురించి మీటింగ్ పెట్టారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏ విధంగా పోవాలి, ఆ సమీకరణ పూర్తి జరిగినాకనే మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మీరు రీసెంట్గానే చూసారు, మనకు ఒక 300 డివిజన్లు అయినాయి. సో ఇంకా ఆల్మోస్ట్ గెజెట్ వచ్చింది అని అంటే అయిపోయినట్టే. వాటి మీద ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకొని ఏ రకంగా ఫండింగ్ అన్ని చేసుకొని, ఇప్పుడు ఏరియాస్ అన్నీ కూడా మనకి దాదాపుగా 25 నుంచి 30 వేల వరకు మాత్రమే అంటే ఓటర్స్ ఉంటారు అని చెప్తున్నారు. అవన్నీ కూడా డివైడ్ చేసుకొని అన్ని చేసుకోవాలంటే కనీసం 1-2 మంత్స్ అయితే పడుతుంది కదా. సో నా ఆలోచన ప్రకారము ఏప్రిల్ మేలో జరుగుతాయి అనేది మా ఆలోచన. సరే, మీకు ఇంకొక విషయం చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మార్చిలో సెన్సస్ వస్తుంది. సెన్సస్ కులగణన వస్తుంది. ఒక్కసారి సెన్సస్ అక్కడి నుంచి వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది అంటే, లెటర్ వచ్చింది అంటే 6 నెలలు ఏ ఎలక్షన్స్ జరగకూడదు. యు నో దట్. అయితే 6 నెలలు అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అలా ఏం కాదు సార్. అంటే వాళ్ళకి తెలిసిన విషయంలో మీరు సెన్సస్ గురించి మార్చిలో వస్తుందని చెప్తున్నారు. కులగణన అనేది ఇప్పటికే రాష్ట్రంలోనైతే మీరు చేసింది, మీరు చూసిండ్రు. ఇది రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నది అని అన్నప్పుడు దానికి మనం కూడా ఏం చేయలేము. నేను అదే అంటున్నాను, ఏం చేయలేము దాన్ని. అదే ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఇన్ని రోజుల్లో దగ్గర 2 years వరకు మన సర్పంచ్లను మనం చూసినాం ఏ రకంగా ఏమైంది అని. అంటే తండ్రి లేని ఇల్లు అయిపోయింది ప్రతి డిస్ట్రిక్ట్, ప్రతి ఊరు. ఇప్పుడు సేమ్ ఒకవేళ మళ్ళీ ఫిబ్రవరిలో కార్పొరేటర్స్ అయిపోతుంది కదండి, మళ్ళీ దాని తర్వాత 6 to 8 months అని అంటే, డోంట్ యూ ఫీల్ మనం మొదలే హైదరాబాద్లో ఉన్న 300 డివిజన్స్, దాంట్లో అసలు ఎవరు ఆన్సర్ చెప్తారు? ఆన్సర్ అంటే ఒకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఉన్న ప్రభుత్వము ఇద్దరు కలుసుకొని మాట్లాడితేనే ఏవైనా జరిగేది. సో ఖచ్చితంగా యాజ్ పర్ నామ్సే మన దేశంలో ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కూడా తెలియజేస్తారు. దానికి అనుగుణంగానే ఎలక్షన్ కూడా రాబోతుంది. బీసీ ఏదైతే ఉద్యమం లేబడుతుందో దాని గురించి మీ స్పందన ఏంటి? బీసీ ఉద్యమం అనేది నిజంగా వచ్చింది అని అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. గతంలో బీసీకి అసలు ఏ రకంగా కూడా ఛాన్స్ రాలేదు. ఇప్పుడు బీసీలకు ఛాన్స్ రావాలనే ఉద్దేశంతో, బీసీలు అధికంగా ఉన్నారనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడిందే కాంగ్రెస్ ప్రభుత్వం.
ఆనాటి నుంచి అది ఈనాటి కంటి వరకు తుడుపు చర్య అని చెప్పేసి అంటున్నారు కదా. ఇక అది అనుకునే వాళ్ళు చాలా అనుకుంటూ ఉంటారు సార్. మొన్న కూడా మీరు నమ్మండి, మీరు సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీసీలదే పైచేయి ఉన్నది. ప్రతి 50% ఆఫ్ ది సర్పంచెస్ బీసీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏ రకంగా బీసీల మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆ, ఏంటంటే పాజిటివ్ నేచర్ అనేది ఏ రకంగా ఉందనేది మీరే గమనించవచ్చు. ఓకే, మొన్న ఈ బీసీల ఉద్యమం అని చెప్పేసి మళ్ళీ ఒక నిండు ప్రాణం పోయింది. సాయి ఈశ్వరాచారి అని చెప్పేసి ఒక ఆ, ఒక యువకుడు ఆ, చాలా బాధాకరం అది సార్ అది. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. అంత అవసరమా? అది బాధాకరము. అది ఎవరో ప్రేరేపిస్తే చేసిన చర్యగానే మేమైతే భావిస్తున్నాము. కానీ అది ఆ కుటుంబానికి చాలా బాధాకరము. ఖచ్చితంగా వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని కూడా నేను మీకు దీన్ని చెప్పగలను. కూడా రాజకీయం చేస్తున్నారు. అంటే ఏమంటున్నారు, మధ్య మధ్యలో కొన్ని కొన్ని వచ్చాయన్నమాట. దీన్ని కూడా ఒక తెలంగాణ ఉద్యమం టైప్లో తీసుకెళ్తామంటే ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? అదే సార్ నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే ప్రేరేపించటం అనేది నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బీసీల గురించి కొట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాటి నుంచి కొట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి గవర్నమెంట్ కూడా మరి సపోర్ట్ చేస్తుంది కదా. సపోర్ట్ చేస్తున్నాము అని అంటూనే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి అనే ఉద్దేశంతోని ఇప్పుడు ఇలాంటి ఆ, వీటికి సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇది 100% రాంగ్ చర్యనే. ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మా సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి అనుకూలంగా కుటుంబానికి అండగా ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఎవరైతే బీసీలు దీని గురించి కొట్లాడుతున్నారో, ఎందుకంటే ఒక ఏ ఉద్యమమైనా రాజకీయ నాయకుల పిల్లలు ఎవరైనా ఒక్కరు రోడ్డుపైకి వచ్చి చచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయా? అదే సార్ ఇప్పుడు నేనేమంటున్నాను, రాజకీయ సామాన్యమైన పబ్లిక్కే పోతుంది తప్పిస్తే. సామాన్యమైన పబ్లిక్ పోతుంది అంటే ఆ పబ్లిక్ వెనకాల నాయకులే నిలబడి వాళ్ళను ముందుకు పంపిస్తున్నారు. కానీ వీళ్ళకు ప్రజలకు తెలియట్లేదు. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు బయటికి రావట్లేదు, కానీ మేమెందుకు పోవాలి అనేది ఆలోచన వాళ్ళకు వస్తే ఖచ్చితంగా ఇలాంటి ఏ చెడు కార్యక్రమాలు జరగకుండా కాపాడుకునే ఎందుకంటే మన తెలంగాణ కొట్లాడి తెప్పించుకున్నాం. మన తెలంగాణ వాస్తవం. 1200 మంది బలిదానం చేసినారు. ఉమ్. ఇప్పుడు సోకాల్డ్ గద్దెలపైన ఎక్కి కూర్చున్న ఏ ఒక్క నాయకుడు, అంటే పై స్థాయి నాయకుడి దగ్గర నుంచి ఈ కింది కార్పొరేటర్ స్థాయి వరకు కూడా ఏ ఒక్క నాయకుడి పిల్లలు కూడా రోడ్డుపైకి వచ్చి బలిదానం చేసుకున్న దాఖలాలు లేవు. అండ్ వాళ్ళ పిల్లల్ని బయటికి ఎక్కడనో చదివించుకొని పంపించుకొని ఇక్కడ సామాన్యమైన ప్రజల మనసులో ఇట్లాంటి విషబీజం నాటి వాళ్ళని చచ్చేంత చావడానికి ప్రేరేపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఇది 100% రాంగ్ సార్. ఏమైతుంది అంటే ఈ ఈ గవర్నమెంటు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేరేపించడము, వీళ్ళ పిల్లలు వాళ్ళని ప్రేరేపించడము, ఇక్కడున్న నాయకులు అక్కడ నాయకులని దూషించడము, ఇలాంటివి చేయటం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలల్లో ఈ కార్యకర్తలు నాయకుల ద్వారానే ఈ ప్రజలను ప్రేరేపితం చేస్తున్నారు. కనుక నేను ప్రతి ఒక్క నాయకులకే కానీ కార్యకర్తలే కానీ ఆల్ పార్టీస్కి నేను ప్రత్యేకంగా తెలియజేయేది ఏంటంటే, ఎవరిని కూడా మీరు ప్రేరేపించొద్దు. ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముందు పోతూ ఉంటే మనకే బాధగా ఉంటుంది. మన కుటుంబంలో పిల్లలు పోతే మనకు ఎంత బాధ ఉంటుంది అనేది మీరు కూడా అర్థం చేసుకొని ఎవరిని కూడా ప్రేరేపించొద్దు. అందరికీ కూడా సమయం వస్తుంది, అన్ని విషయాలలో మా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందనేది మీరు ప్రజలు అర్థం చేసుకోవాలని నా సలహా. పావని రెడ్డి గారు మనస్ఫూర్తిగా యువతకు ఏం చెప్తారు? ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, యువతకు క్రీడా స్ఫూర్తి అనేది చాలా తగ్గుతుంది. క్రీడా స్ఫూర్తి పెరగాలి అని అంటే గవర్నమెంట్ టేకప్ చేసే ప్రతి స్పోర్ట్స్లో కూడా పాల్గొనాలి. అలాగే ఇప్పుడు సాకర్లో కూడా మనం పార్టిసిపేట్ చేసే విధంగా ఈరోజు సీఎం గారు తీసుకుపోవడం జరుగుతుంది. ఆ రకంగా యంగ్ ఇండియాను చాలా ప్రోత్సహిస్తున్నారు. యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా తయారు చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా మన రాష్ట్రంలో వచ్చాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ పైన వారు మెయిన్గా, అంటే ఇప్పుడు మనం క్రికెట్లోనైతేనేమి, ఫుట్బాల్స్లోనైతేనేమి, ఇప్పుడు చాలామంది హేమీలు బయటకు వస్తున్నారు. అంటే మట్టిలో మాణిక్యాలు ఈరోజు బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా చదువుకునే విధంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని
మనము తీసుకొచ్చాము. సో దానిలో మీరు అందరూ కూడా చదువుకొని మంచి అభివృద్ధి చెందాలని, మీ ముఖ్యంగా యూత్ అనేవాళ్ళు ఇది చాలా వ్యసనాలకు పాల్పడుతున్నారు. ఆ వ్యసనాలన్నీ కూడా తగ్గే విధంగా ఈరోజు స్పోర్ట్స్ స్కూల్స్ని మనము తయారు చేసుకున్నాము. సో అందరూ కూడా మా గేమ్స్లో అన్నిట్లో పార్టిసిపేట్ అయ్యి యూత్ అందరూ కూడా మంచిగా పైకి రావాలని నా సలహా. ఇక్కడ ప్రస్తుతం ఏదైతే మీరు వ్యసనాలకు పాల్పడుతున్న అందరు అలవాటు పడుతున్నారని చెప్పి, వ్యసనాలకు పాల్పడే ఐ మీన్ ఎవరైతే లైక్ హుక్కా పార్లర్స్, గంజాయి, హుక్కాస్, హుక్కా పార్లర్స్, గంజాయి అనుకోండి, ఇంకోటి అదేంటది వేప్, వేప్ అని చెప్పేసి, వేప్ ఈజ్ బ్యాండ్. హుక్కా పార్లర్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే తను సీఎంగా వచ్చారో ఫస్ట్ ఫైల్ ఏం చేశారంటే హుక్కా పార్లర్స్ ఆర్ బ్యాండ్ ఇన్ హైదరాబాద్. అది ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంది, గౌతమ్ ముర్ము గారి దగ్గర ఆ ఫైల్ ఉంది. అయినా కానీ హుక్కా పార్లర్స్ అనేది విచ్చల విడిగా రాత్రిళ్ళు 3 వరకు 4 వరకు అండ్ ఎర్లీ మార్నింగ్ దాంట్లో మైనర్ పిల్లల్ని కూడా లోపలికి పంపించి దే ఆర్ రన్నింగ్ టిల్ అరౌండ్ 3:30, 4 o'clock. దాంట్లో పోలీసులకు మామూలు వెళ్తున్నాయి, సో కాల్డ్ కార్పొరేటర్లకు మామూలు వెళ్తున్నాయి. సో ఈ రకంగా నడుస్తూ ఉంది. గంజాయి అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ రేపటి రోజున పవన్ రెడ్డి గారు మళ్ళీ కార్పొరేటర్ అయితే ఏం చేస్తారు? మీరు చూసి చూడకుండా వదిలేస్తారా? లేదు సార్, దీనిపైన ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు చాలా మట్టికి అంటే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పోలీస్ వాళ్ళు కూడా మేము ఎక్కడన్నా కనిపిస్తే కూడా వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించి వాళ్ళని తీసుకెళ్ళటం కూడా జరుగుతుంది. ఇలాంటి ఎక్కడ వచ్చినా కూడా మేము స్పందిస్తాము. ఖచ్చితంగా దీనిపైన మేము 100% బ్యాన్ అయ్యే విధంగా మేము సహకరిస్తాం. రేపటి ఎన్నికల్లో పావని రెడ్డి గారి యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అయ్యేది ఏముంది సార్, మేము ఎలక్షన్ వస్తేనే ముందుకు పోవాలి అనేది అది ఓకే, అది రెగ్యులర్ గా నడుస్తుంటది. ఓన్లీ ఎలక్షన్స్ టైంలో ఏమవుతుంది, ఆ నెల రోజులు అసలు ఇంట్లోనే ఉండరు. ఇంట్లోనే ఉండవాలంటే ప్రతి పర్సన్ని కలవాలి. ఇప్పుడు అడగంది అమ్మైనా పెట్టదనేది మీకు తెలిసిన విషయమే. మేము ప్రత్యేకంగా పోయి అడగకపోతే వేస్తామనుకున్న వాళ్ళు కూడా అరే నా దగ్గరికి రాలేదు కదా అనే ఆలోచన మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది. కనుక ప్రతి ఇంటికి కూడా మేము కాలినడకన ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కూడా కలవటం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది మాకు కాలనీ వాసులందరూ కూడా ఫోన్ల ద్వారా అమ్మ నువ్వు తప్పకుండా మా ఇంటికి రాకున్నా పర్వాలేదు కానీ కాలనీ వైజ్గా అన్నీ తిరగాలి చేయాలి అని చెప్పి వారు కూడా మాకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. ఇక రేపటి నుంచి ఎలక్షన్ వరకే కాదు, రాబోయే మేము ఉన్నంత కాలం కూడా ప్రజాసేవకే అంకితమై ఉంటాం. సో మీ మాటల్లో కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ రెడ్డి గారు మళ్ళీ ఆ సీట్ మీద కూర్చోవాలని కోరుకుంటున్నాం. మేము కూడా కూర్చొని మంచి పరిపాలన, సుపరిపాలన ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, మీ ఆశీర్వాదము, భగవంతుని ఆశీర్వాదము, మా ప్రజల ఆశీర్వాదం, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదము, ముఖ్యంగా మా సీఎం గారి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదము మా పైన ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా ప్రజాసేవకే అంకితమై ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కైజర్ న్యూస్కి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది పావని రెడ్డి గారి మాటల్లో. సో చూద్దాం ఎలక్షన్స్లో పవన్ రెడ్డి గారు మళ్ళీ ఆ సీటు కొడతారా లేదా అని చూద్దాం. సో అంతవరకు వెయిట్ అండ్ సీ.